రాలింగలోనే నేను రక్షణ పొందాను పాస్టర్ గారి ద్వారా. చాలా సువార్తలు కూడా చేశాం. ఈ 2026లోనే రాలింగి మందిరం కూడా ఏర్పడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. రాలింగలోనే మొట్టమొదట సంఘం కూడా ప్రారంభమైంది. కానీ ఎంతో శోధన, సరిగ్గా నిలబడరు, సరిగ్గా ఉండరు, చాలా ఇబ్బందులు, చాలా సాతాను శోధనలు కూడా చూసాం. యేసువాణి గారి ఇంటి పైన కళ్ళు ముఖం అంతా పోవాలి, మీద పడి అబ్రహం కూర్చుడు నా మీద పడిపోయింది. అలాగే జీవకుమార్ గారి ఇంటి పక్క సందులో ఎర్రబట్టలు వేసుకుని నిలబడి ఉంది దురాత్మ. ఒకరోజు రాత్రి విలింకేర్ ఇంటికాడి నుంచి వెళ్ళేటప్పుడు, ఇంకోసారి విలింకేర్ చర్చ్ దగ్గర గాలి విపరీతంగా వీస్తూ ఉండగా దురాత్మ పట్టుపరికిని కట్టుకుని చిన్నపిల్లలు నా ఎదురుగుండా ఇలా అంటూ ఉంది. ఎన్నో సంఘటనలు చూశాను. అలాగే రాలింగ్ సంఘంలో ఉన్న కుటుంబాల్లో కూడా చాలా శోధన, భయంకరమైన శోధన. ఎంతో ప్రార్థిస్తున్నాం. ఆ బుధవారం కూడా సరిగ్గా కొంతమంది ప్రార్థనకు రారు, చీకట్లో ఉన్నట్టు ఉంటారు. ఎందుకో ఇంత దాడి ఉన్న ఈ గ్రామంలో పోరాడుతున్నాం అనిపిస్తుంది నాకు. కానీ ఉన్న 10 మంది అయినా బలంగా నిలబడకపోతే సంఘం నిలబడదు. దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ. దేవుడు పోరాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ చీకటి ఎక్కువ, దురాత్మలు ఎక్కువ, శోధన ఎక్కువ. ప్రతి కుటుంబంలో ఒక తాగుపోతూ, రకరకాల వ్యసన పరులు, శోధనలు, అనారోగ్యాలు చాలా ఎక్కువ. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థనలో వీటిని వెళ్ళగొడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. రాలింగ్లోనే నన్ను చంపడానికి దురాత్మ ప్రయత్నం చేసింది. ఇవన్నీ రాలింగ్లో ఉన్నవారు గ్రహించి ఎక్కువ ప్రార్థన చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ 10 మంది కూడా ఉండరు, సంఘం నిలబడదు. మీరు చాలా బలంగా ఉండాలి. ఎక్కువగా కుటుంబాల మీద కాదు, దృష్టి దేవుడి మీద ఉండాలి. ఒకసారి కుటుంబాన్ని పరీక్షించుకోవాలి. ప్రభువులో ఉన్నామా లేమో. రాలింగ్లోనే సువార్త జరుగుతుంటే రాలింగ్ వారే రారు, చాలామంది ఇలా ఉంటారు. హెచ్చరిస్తున్నాను. దేవుడి మొహమాట పడ్డు, ఇశ్రాయేల్ అనే సేవకుడు అస్సలు మొహమాట పడ్డు. నువ్వు ఇంకా అక్కడ విడిచిపెట్టరా అంటే వెంటనే వెళ్తాను. రాలింగే కాదు, ఏల్పూరు కాదు, కత్తపాడు కాదు, రాజమండ్రి కాదు, ఎక్కడైనా వెళ్ళమంటే వెళ్తాను, ఆగిపోమంటే ఆగిపోతాను. రాత్రి కూడా దేవుడు మాట్లాడాడు. చాలామంది గ్రహించలేకపోతున్నారు వాక్యాన్ని. హృదయాలు దేవుడి వైపుకి తిరగటం లేదు. కాబట్టి ప్రార్థనాపూర్వకమైన జీవితం లేకుండా భయంకరమైన ఈ శోధన నుంచి చేయించడం చాలా కష్టం. ప్రకాష్ గారు మాట్లాడుతూ యేసుక్రీస్తుని వెంబడించడం అంత సులువైన పని కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే యేసు ప్రభువుని వెంబడించడం యేసు ప్రభు వల్లే సాధ్యం. మళ్ళీ చెప్తాను, యేసు ప్రభువుని వెంబడించడం యేసు ప్రభు వల్లే సాధ్యం. అంటే యేసు ప్రభువు నీతో లేకుండా
నువ్వు ఒక్క అడుగు కూడా వేయలేవు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నీతో ఉండాలి అంటే నువ్వు పరిపూర్ణముగా ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించుకోవాలి. దేవుడి కొరకు జీవించాలి, దేవుడి కొరకు చనిపోవాలి. ఇలాంటి హృదయం మీకు రాకుండా కొంత లోకం కొంత పరలోకం అంటే ఎప్పటికీ జయాన్ని సాధించలేరు. యేసు ప్రభు పరలోకములో ఉన్నారు. ఒకరోజు దేవదూతలు అడిగారు, మీరు అక్కడ చాలా కష్టాలు పడి శ్రమలు పడి సిలువలో మరణించి ఇంత త్యాగం చేసి పరలోకానికి వచ్చారు, మరి కింద ఉన్న వాళ్ళందరూ మారిపోయి ఎవరు కూడా మిమ్మల్ని వెంబడించకపోతే ఏం చేస్తారు మీరు అని ప్రభువుని అడిగారు దేవదూతలు. ప్రభు అన్నారు, అవును, నేను ఏమీ చేయలేను, వాస్తవమే, కానీ మీకు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. నా గురించి ప్రాణాలు అర్పించి నా దగ్గరికి వచ్చేవారు కూడా ఉంటారు అన్నాడు. హల్లెలూయా. దాంట్లో మనం ఉండాలి, దాంట్లో మనం ఉండాలి. మీరు లోకం వైపు చూసి పాడైపోతున్నారు. రాత్రి మాట్లాడాడు దేవుడు. ఒక ఆవిడ బాగా కదిలింపబడింది అక్కడ. తర్వాత నాతో మాట్లాడుతుంది. కుళ్ళు, కుష్టు, అసహ్యాన్ని ప్రేమిస్తున్నారు మీరు. ఆ నీచమైన చేప కడుపులో ఉన్న కుళ్ళులో నుంచి బయటికి తీసుకొచ్చాడు యోనాను దేవుడు. మనల్ని యేసు ప్రభు ఆ కుళ్ళులోంచి బయటికి తీసుకొచ్చాడు. మీరు ఇంకా కుళ్ళులోనే కొట్టుకుంటామంటే కర్మ. ఈరోజైనా లోకాన్ని, కుళ్ళుని, కుష్టుని, దరిద్రాన్ని, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రండి. దేవుని స్తోత్రం. జీవం గల దేవుడు అయిన ప్రభువా, ఈరోజు ఆరాధనలో తోడయుండి, వాక్యములో తోడయుండి, ఏర్పాటు చేసిన కీర్తన కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, చింతారావు గారి కుటుంబాన్ని మీరు దీవించి, రాలింగ్లో కొద్దిగా ఉన్న వీరు బలముగా నిలబడి స్థిరులైతే కానీ ముందుకు కొనసాగటం అసాధ్యం. కాబట్టి మరల మీరు చెప్తున్నారు, వీరందరూ శ్రద్ధ కలిగి నీ వైపు హృదయాన్ని తిప్పుకొని నీతో ఉండే కృప అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా దేవా నా ప్రార్థనా అంగీకరించుమా రక్షించుమా విడిపించుమా కాపాడుమా ఈ లోకము నుండి నన్ను తప్పించుమా ఈ లోకము నుండి నన్ను విడిపించుమా అపవాదిని తొలగించుమా దహించు అగ్నిగా నాతో ఉండుమా
దహించు అగ్నిగా నాతో ఉండుమా, దహించు అగ్నిగా నాతో ఉండుమా, స్వస్థపరచుమా నన్ను స్వస్థపరచుమా. ఈ లోకం వైపు చూడకుండా, ఈ లోకం వైపు చూడకుండా, నా కన్నులు నీ వైపు త్రిప్పివేయుమా, నా కన్నులు నీ వైపు త్రిప్పివేయుమా. ప్రభువా దేవా, ప్రభువా దేవా, ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన వినిడి పావనుడా, ఎవరు విడచినా విడువని వాడా, ఎవరు విడచిన విడువని వాడా, జయమిచ్చువాడా గెలిపించువాడా, జయమిచ్చువాడా గెలిపించువాడా, భయపడకుమని 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 భయపడకుమని, అంతము వరకు తోడై ఉన్నవాడా, అంతము వరకు తోడైయున్నవాడా, ఆరాధన 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 ఆరాధన. స్వస్థత ప్రార్థన ప్రతి సువార్తలో జరుగుతుంది. మరొకసారి మనస్సు, హృదయం, ఆత్మ, వేదన, శోధన, శరీరంలో ఉన్న రోగము అన్నీ తొలగింపబడటం కోసం యేసుక్రీస్తుని ఆశ్రయిద్దాం. ప్రభువా దేవా, దయామయుడా, కృపామయుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, రక్త ప్రోక్షణ చేసినటువంటి దేవుడా, మా నడినెత్తు నుండి అరికాలి వరకున్న ప్రతి విధమైన శోధన యేసు నామములో తొలగిపోయి మేమందరం స్వస్థత పొంది శరీరానికి, ఆత్మకు, మనస్సుకు కల్మషాన్ని క్రీస్తు రక్తంలో కడుగుకొని మీ ఆత్మ సహాయముతో వేదన, శోధన, ప్రతి విధమైన బాధ నుంచి ఇప్పుడే విడుదల పొంది మీ కొరకై జీవించు భాగ్యము మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె కూర్చుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనము నుండి చాలా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22
ఎవరు చదువుతున్నారు? విలాపవాక్యాలు 683 పేజీ. మూడో అధ్యాయం 22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడిమయుట నరునికి మేలు, అతని మీద దానిని మోసినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగచేయడు. చాలు. ఇక్కడ ఇర్మియా మాట్లాడేది, ఇర్మియా పేరు దుఃఖ ప్రవక్త. ఆయన జీవితకాలం అంతా దుఃఖపడుతూనే ఉన్నాడు. అసలు ఆయన దుఃఖపడవలసిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన దుఃఖపడేది ఇశ్రాయేలు జనాంగం గురించి. ఇప్పుడు నేను బాధపడేది విశ్వాసుల గురించి. నా వరకు నేను ప్రత్యేకంగా ఆలోచిస్తే మీ అందరికీ తెలుసు, దేవుడు నాకు తోడై ఉన్నాడని మీ అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం. నేను దుఃఖపడేది మీ గురించి, నాతో ఉన్నవారి గురించి. చెదిరిపోతారేమో, తొలగిపోతారేమో, పడిపోతారేమో అని గద్దిస్తూ నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉంటాను. ఇర్మియా బాధపడేది ఇర్మియా గురించి కాదు, యేసుక్రీస్తు సిలువేయబడింది యేసుక్రీస్తు గురించి కాదు. యెషయా రంపములతో కోయబడింది యెషయా గురించి కాదు. మనం మన గురించి కాదు, రక్షణ లేక రక్షణ ఉండి పాడైపోయామని గురించి నిరంతరం ఏడుస్తూ ఉండాలి. ఒక సహోదరి అబ్బాయి కోడలు పిల్లలు చాలా బాగున్నారండి, డబ్బుకు లోటు లేదండి అని సంతోషపడుతుంది. వాళ్ళు దేవుళ్ళు లేనందుకు ఏడుస్తూ ఉండాలి. ఇంట్లో ఒక ఆవిడ అంటది, మా అల్లుడు మేడ కట్టుకున్నాడు, చాలా సంతోషం, కానీ మీ అల్లుడు దేవుళ్ళు లేడని ఏడుస్తూ ఉండాలి. నువ్వు రోజు ఏడుస్తూ ఉండాలి. మీ నవ్వుని దుఃఖానికి మార్చుకోవాలి. ఎందుకంటే నీ కూతురు, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ఏదో ఒక రోజున కూలిపోయే అవకాశం ఉంది. నువ్వు సంతోషపడే అవకాశం లేదు ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్నంతకాలం దుఃఖమే దుఃఖమే. ఎప్పుడైతే సంతోషపడ్డావో అప్పుడే నువ్వు పడిపోతావు, నీ పిల్లలు పడిపోతారు. విలాపవాక్యాలంటే దుఃఖవాక్యాలు. దుఃఖపడుతున్నాడు. అయితే ఇక్కడ అంటాడు, యెహోవా కృపగలవాడు. దేవుడు చాలా కృపగలవాడు, చాలా ప్రేమ గలవాడు, క్షమించే హృదయం గలవాడు. ఆయన క్షమిస్తాడు కదా, ఆయన కృప ఉంది కదా అని చాలామంది నిర్లక్ష్యంగా పాపంలో లోకంలో ఉన్నారు. బయటివారు కాదు, క్రైస్తవులు, దేవుణ్ణి నమ్ముకున్నవారు. కృప ఉంది కదా అని పాపం చేయదుమా? పాపం విషయమై చనిపోయిన మనము తిరిగి దానిలో ఎలాగ జీవించము అన్నాడు పౌలు. కాబట్టి ఈ సేవకులు ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలామందికి నిరుత్సాహం వస్తుంది. మేము ఎంత కరెక్ట్గా ఉన్నాం, మమ్మల్ని ఏదో ఒకటి అంటున్నారని. ఇందాక ఒక అమ్మాయి చెప్తుంది, ఆవిడ
వస్తుందండి పాస్టర్ గారు, ప్రార్థన చేస్తుందండి, పొగిడేసి వెళ్ళిపోతుందండి. మా ఇంటి వారందరినీ పొగిడి ఒక 500 పర్సులో పెట్టుకుని వెళ్తుంది. పొగుడుతుంది, మీరేమో గద్దిస్తారు. పొగడుతున్న ఇష్టం, గద్దింపు ఇష్టం ఉండదు. నేను కూడా పొగిడి మీ దగ్గర డబ్బులు తీసుకుంటే దేవుడి దగ్గర లెక్క అప్పు చెప్పాలి. దేవుని స్తోత్రం. పొగడ్తలు కావాల్సింది, హృదయంలో పెట్టుకోవాలి. పొగడ్తా బయటికి చెప్పకూడదు. కాబట్టి యెహోవా కృపగలవాడు, వాత్సల్యతను బట్టి నిర్మూలం అవ్వలేదు. ఎందుకంటే ఏ రోజైనా మారుతారు, ఏ రోజైనా నా వైపు తిరుగుతారని ఒక్క క్షణంలో నిర్మూలనం చేయగలడు ఆయన. కానీ ప్రేమ ఎక్కువ. ఆయన హెచ్కేల్ గ్రంథంలో చెప్తాడు, ఎవ్వరూ నశించడం నాకు ఇష్టం లేదు. రాత్రి కూడా విన్నారు మీరు, ఎవ్వరూ నశించడం దేవుడికి ఇష్టం లేదు. అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి దేవుడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవ్వరూ నశించడం ఇష్టం లేకే ఆయన మానవుడిగా వచ్చి అంత బాధపడ్డాడు. హల్లెలూయా. ఆయన శిలువ శ్రమంతా కూడా ఎవ్వరూ నశించడం ఇష్టం లేదు ఆయనకి. ఎవ్వరూ నశించడం ఇష్టం లేదు ఆయనకి. మీరెవ్వరూ కూడా నశించిపోకూడదు. నాకు అప్పచెప్పాడు, ఇంచుమించు 300 గొర్రె పిల్లల్ని. ఈరోజు సాయంత్రం కూడా నా హృదయంలో అదే వేదన. వీళ్ళలో చాలామంది ఇంకా దేవుడిని ఎరగరు, లోకంలో పడి కొట్టుకుంటున్నారు అని ప్రార్థన చేస్తూ ఉన్నా. కాబట్టి అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. పొద్దున్నే మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన దగ్గర మనం మోకరించి లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు రాత్రి దాకా ప్రభు పద్ధతి ఏంటంటే, యేసు ప్రభు యొక్క గొప్ప ఆత్మ ఏంటంటే, పరిశుద్ధాత్మతో చెప్తున్నాను, ఈరోజు ఉదయం తెల్లవారుజాములో లేదా 6 7 నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్న రాత్రి దాకా నీ మీద ఉన్న కోపాన్ని మర్చిపోతాడు. హల్లెలూయా. ఇవాళ పొద్దున్నే మళ్ళీ ప్రేమిస్తాడు. ఈ రోజు నుంచి నా ఇశ్రాయేలు బాగుంటాడు. అలాగే మీ పేర్లు పెట్టుకోండి. పొద్దున్న ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ప్రేమిస్తాడు. మళ్ళీ సాయంత్రానికి ఏదో పాపం, ఏదో రోగం, ఏదో తప్పు పని చేసినప్పుడు బాధపడతాడు. మళ్ళీ రేపొద్దున ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ కొత్తగా చూస్తాడు. ఇక్కడ స్పష్టంగా ఉన్నది ఏంటంటే, ప్రతిరోజు క్రొత్తగా ప్రేమించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఇలాంటి మనసు ఆ దేవుడికి తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. దేవుని స్తోత్రం. మరి ఇలాగ రోజు కొత్తగా ప్రేమిస్తున్న దేవుడికి నువ్వెప్పుడు కొత్తగా మారుతావు? కానీ జీవితం అంతా పాత బ్రతికేనా? ఈరోజు నుంచి అయినా కొత్త జీవితాన్ని ప్రారంభించకూడదా? వాక్యం వినేటప్పుడు మీకు అనిపిస్తుంది, నిజమే కదా, మనం మారిపోవాలనిపిస్తుంది. సందు దాటేటప్పటికి మళ్ళీ మామూలు మాటలు, మామూలు గొడవలు, ఆ పిల్లల్లో ఆ లోకంలో పడిపోయి మళ్ళీ మామూలుగా అయిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఒకవేళ రేపు ఉదయం మనకు లేదనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. రేపు ఉదయం ఉందని ఎంతమందికి తెలుసు? చూసారా, నేను చెప్పాను కొంతమందికి మరణం రాబోతోంది అని దేవుడు నాతో స్పష్టంగా చెప్పాడు. మరణానికి ముందు వారు మారు మనసు పొందాలి తొందరగా, కొందరు మరణించబోతున్నారు అని దేవుడు స్పష్టంగా ఈరోజు కూడా నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఏ రోజు ఎవరి జీవితం సమాప్తమవుతుందో మనకు తెలియదండి. ఇందాక ఒక విశ్లేషకుడు చెప్తున్నాడు, ఈ యుద్ధం కొనసాగితే
యుద్ధం ఇరాన్కి అమెరికా ఇజ్రాయెల్ దేశాలకి కనుక యుద్ధం కొనసాగితే భారతదేశంలో విపరీతమైన కరువు వచ్చేస్తుందంట. దేవుని స్తోత్రం. అల్లుడు చెప్పండి, భయంకరమైన కరువు ఇక్కడ వస్తుందంట ఈ దేశానికి. చూసారా, కరువులు, యుద్ధాలు ఇవన్నీ నా రాకడకు సూచనలు. హల్లెలూయా. మీరు యుద్ధములు గురించి సమాచారములు వింటారు. అప్పుడు నేను దగ్గరున్నానని జాగ్రత్తగా ఉండండి. అప్పుడే సమస్యలు ప్రారంభమైపోయినాయి, చాలా కష్టాలు ప్రారంభమైపోతున్నాయి. కరోనా వచ్చింది, ఎన్నో లక్షల మంది చనిపోయారు. కరోనా టైంలో నేను చేసిన ప్రార్థనలు, కొంతమంది ప్రార్థనలు నేను విన్నాను. వాళ్ళు అన్నారు, నువ్వు నిద్రైపోవడం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో, కూర్చోక అక్కడ, నా ఎదురుకుండా నిద్రవుతూ ఊరుకొని ఎవరినైనా సరే. ఈ కరువులు కాటకాలు వచ్చేస్తున్నాయి. కరోనా వచ్చినప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా మమ్మల్ని బతికించు, మేము బతికితే కనుక నీకోసం బతుకుతామని ప్రార్థన చేసి మళ్ళీ మాయలో పడిపోయారు. కరోనా వెళ్ళిపోయింది, మళ్ళీ మొదలెట్టేశారు. నేను మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది, కరువు వచ్చేస్తుంది. మళ్ళీ ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ కరువు తప్పించేయి, మళ్ళీ మేము జాగ్రత్తగా ఉంటాం. ఇలాగ ఎన్నిసార్లు. ప్రకటన గ్రంథంలో వారు ఎన్ని శ్రమలు కలిగినను మారు మనసు పొందలేదు. హల్లెలూయా. మీరు ఈరోజైనా మారు మనసు పొందండి, తొందరగా మారు మనసు పొందండి. నేను ప్రతిరోజు చెప్తాను మీకు, ఉదయం, రాత్రి, మధ్యాహ్నం. నేను ఉన్నంతకాలం మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటాను. ఎందుకంటే అంత గొప్ప రాజ్యం కోల్పోవద్దు. హల్లెలూయా. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకం ఎంతో కాలం ఉండదు, మనం ఉండం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యి ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు ఆపై మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? కనబడి అంతలోని మాయమయ్యి ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? ఈరోజు పేపర్లో ఈనాడు రాశాడు,
మొదటి భార్య చనిపోయిందంట, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకుని కొంతకాలం బాగానే తర్వాత తాగుడు వ్యసనాలు అన్నీ మొదలుపెట్టాడు. 2 పిల్లలు. రోజు చెప్తుంది, నువ్వు ఇలా చేస్తే నేను చనిపోతాను, నువ్వు ఇలా చేస్తే నేను చనిపోతాను. చనిపో సరదాగా అంటుంది అనుకున్నాడు. ఈరోజు నేను ఉరేసుకుంటున్నాను, వేసుకో అంటే 2-3 ఏళ్ళ నుంచి అలా పడుతున్నారంట వాళ్ళు. ఈరోజు నేను ఉరేసుకుంటున్నాను, వేసుకో అన్నాడంట. ఉరేసుకుంటుంది. ఉరేసేసుకుంటున్నావా, వేసుకో అన్నాడంట. ఈ ఉరి వేసుకున్న ఆవిడ తీసి దిగి లోపల బీసిపోయింది. తలుపు స్టక్ అయిపోయింది. తలుపు దెబ్బ బాది కొట్టి లోపలికి వెళ్ళి ఆ ఉరి తీసి బయటకు తీసేటప్పటికి అప్పుడు చచ్చిపోయింది. ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేసారు. ఏంటయ్యా అంటే సరదాగా అంటుంది, చచ్చిపోతానని. నిజంగా చచ్చిపోద్దు అనుకోలేదు. చూసారా ఎంత భయంకరం. ఈటీవీలో చూపిస్తున్నాడు. తండ్రి కొడుకు, ఇంకో స్నేహితుడు కర్నూలు దగ్గర. తండ్రి కొడుకు ఒక బండి మీద, స్నేహితుడు ఒక బండి మీద మాట్లాడుకుంటూ వెళ్తుంటే లారీ వచ్చి ముగ్గురిని గుద్దేసింది. స్పాట్లో 3 శవాలు చనిపోయారు. ఒక తల్లి 2 పిల్లలతో సహా కెనాల్లో కాలువలో దూకేసింది. 3 చచ్చిపోయారు. ఇలాగ రోజు మరణాలు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నేను చెప్పేది ఒకటే, ఇంత రక్షణ పొంది ఇన్ని బాధలు పడి మీరు నరకానికి వెళ్ళకూడదు. పాపము వలన కలుగు భ్రమలో పడిపోవద్దు. ప్రతి క్షణం మెలకువ కలిగి ఉండాలి. సరదాగా అంటుంది అనుకున్నాడంట, భీష్మైంది, చనిపోయింది. సరదా ఏంటి? దరిద్ర పనులు చేస్తూ సరదా అంటావేంటి అని జైల్లో పడేశారు. ఏంటి సరదాలు ఏంటి? దేవుడు నీ కోసం సిలువలో వేలాడింది నువ్వు పాతాళానికి వెళ్ళకూడదని. ఆయన వేదన అది, ఆయన బాధ అది, ఆయన దుఃఖం అది. మీకు తెలుసా, ఆయన పిల్లలమైన మనము ఇక్కడ దారి తప్పినప్పుడల్లా కళ్ళ వెంబడి నీళ్లు గారుతాయి ప్రభువుకి. మనం దారిలో ఉన్నప్పుడల్లా సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. మన పిల్లల గురించి మనం ఎలా బాధపడతామో అంతకన్నా ఎక్కువ ఆయన బాధపడతాడు. నా కుమారుణ్ణి ఏడిపించకండి. పాపము, లోకము తొందరగా విడిచిపెట్టండి. నీవు ఎంతైనా నమ్మదగినవాడు, చాలా నమ్మకమైనవాడు. ఈ లోకాన్ని ప్రేమించి ఆయన నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నమ్మిక ఉంచుకొనుచున్నాను. నా భాగం. మీరు ఎప్పుడైనా గ్రహించరా? మనలో పారుతున్నది ఆయన రక్తం. దేవుని స్తోత్రం. ఆయన జీవము. బతికేది మనం కాదు, ఆయన మనలో జీవిస్తున్నాడు. ఆర్ఆర్కే గారు అన్నారు, ఒక క్రైస్తవుడు వ్యభిచారం చేస్తుంటే యేసుక్రీస్తు చేస్తున్నట్టే. ఒక క్రైస్తవుడు అబద్ధమాడుతుంటే యేసుక్రీస్తు అబద్ధమాడుతున్నట్టే. ఒక క్రైస్తవుడు లంచం తీసుకుంటే యేసుక్రీస్తు లంచం తీసుకున్నట్టే. ఒక క్రైస్తవుడు మోసం చేస్తే యేసుక్రీస్తు మోసం చేసినట్టే. ఎందుకంటే మనలో స్రవిస్తున్నది ఆయన రక్తము. హల్లెలూయా. కాబట్టి మనం చేయటానికి వీలు లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఒకవేళ మీలో ఎవరికైనా పాపం ఇష్టం అనుకుంటే మీరు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ దేవుడి పేరెత్తే అర్హత మీకు లేదు. విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ రక్తానికి, నీకు, నీ బైబిల్కి, నీ చర్చికి ఒక నమస్కారం అని చెప్పి వెళ్ళిపోండి. పాపానికి వెళ్ళిపోండి. పాపం చేస్తూ దేవుడితో ఉండటం సాధ్యం కాదు. ఆయన నామానికి అవమానం.
ఏ సుఖమైనా ఈ లోకంలో తాత్కాలికమైనది. దానికోసం దరిద్రపనం చేయొద్దు, వ్యర్థంగా జీవించొద్దు. కాబట్టి యెహోవా నా భాగం. చెప్పండి, దేవుడు నాతో కలిసి ఉన్నాడు. చెప్పండి, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. చెప్పండి, నాలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా నా భాగం, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. మొత్తం భారమంతా ఆయన మీద వేసేయాలి. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు. ఆయన మీద పూర్తిగా భారం వేసేయాలి. 100% ఆయన మీద భారం వేసేయాలి. ఇంక అసలు ఎవరి మీద ఆనుకోకూడదు. డబ్బు మీద, మనుషుల మీద, లోకం మీద ఆనుకోకూడదు. ఒక ఆవిడ అంటుంది, మా అబ్బాయి చూస్తాడండి పర్వాలేదు. పిచ్చిదానా? నేను అన్నాను, పిచ్చిదానా అన్నాను. మీ అబ్బాయి లేదు, మీ అమ్మాయి లేదు, నీ కోడలు లేదు, నీ కొడుకు లేడు, నీ భర్త లేదు, నీ భార్య లేదు. ఎవ్వరు చూడరు పడిపోయాక. దేవుని స్తోత్రం. తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఎవ్వరు చూడరు. నీ కాలు చెయ్యి అన్నీ బాగుంటేనే. మీకు తెలుసా, ఒక వ్యక్తి అనారోగ్యంతో పడిపోయిన తర్వాత ఒక 15 రోజులు, ఒక నెల రోజులు చక్కగా సేవ చేస్తారు. తర్వాత నెమ్మదిగా వారిలో విసుగు ప్రారంభమవుతుంది. 1 సంవత్సరం అయ్యేటప్పటికి చనిపోయాడంటే చనిపోతాడని అనుకున్నామండి అంటారు. కాబట్టి ఎవరైనా దీంట్లో దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎంత గొప్ప సంపాదన చేసి పిల్లలకు ఇచ్చినోడు ఆయన. ఎవరైనా ఆ భార్య అంటది, మంచినీళ్ళు అంటే ఇప్పుడే కదా ఇచ్చాను, అలాగ అస్తమానం తినేస్తావేంటంటుంది ఆ మంచం మీద ఉన్నవాడిని. ఇది నేను ప్రాక్టికల్గా చూశాను. అందుకే కాలు చెయ్య బాగుండాలంటే ఆయనతో సహవాసం చేయి. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడకు. కీర్తనకారుడు అంటాడు ఒక చోట, వృద్ధాప్యమందు నన్ను విడనాడకు. వయసు పెరిగే కొలది దేవుడికి దగ్గర అవ్వాలి. దేవుని స్తోత్రం. మనుషులకు కాదు. నేను చాలా బాగా చూశాను నా కూతురిని అనుకోకు. చూడదు. ఎవరు చూడరు, ఎవరు ఆదుకోరు. నీ కొడుకు ప్రతి నెల 10,000 పంపుతున్నాడు అనుకో. ఒక నెల పంపకపోతే, అబ్బాయి ఇంకా పంపలేదు ఏంటమ్మా అంటే, ఏంటమ్మా అస్తమానం పంపుతాను అంటాడు. కాబట్టి నీ బ్రతుకు నీ కొడుకు మీద, నీ కూతురు మీద ఆనుకోకు. యెహోవా మీద ఆధారపడు. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడు. ఇప్పటికైనా నేర్చుకో పరిశుద్ధ జీవితాన్ని. ఇంతకీ మీకు విషయం తెలుసా, వాళ్ళెవ్వరికి లేని భాగ్యం మనకు దొరికాడు యేసయ్య. హల్లెలూయా. అందుకే సువార్త ప్రకటిస్తున్నాం. మీరింత భాగ్యాన్ని కోల్పోతున్నారని సువార్త ప్రకటిస్తున్నాం. మీరు కూడా లోకం మీద అనుకుంటే దేవుడు ఏం చేయలేడు ఇంకా. కాబట్టి తన్ను వెదకు వారి ఎడల దయ చూపువాడు. ఎప్పుడు ఆయన సహవాసం, ఆయనతోటే జీవితం, ఆయనతోటే మాట్లాడుకుంటూ. తణుకు నుంచి వేల్పూర్ దాకా బండి మీద మాట్లాడుకుంటూ వస్తా. ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను ఆయనతో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తాను. నేను సింగిల్గా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడతాను. ఇవాళ పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నం దాకా తణుకులో ఆ పని ఈ పని మాట్లాడుకుంటూ తిరుగు. ఒకసారి అలా మాట్లాడుకుంటూ వస్తుంటే కావలిపురం కృష్ణారావు అనే అతను నన్ను చూసాడంట. నేను పట్టించుకోలేదు. పేతురు గారితో అన్నాడంట, మూర్తి గారు కొంచెం తేడా వచ్చినట్టున్నాడు, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడంటే పేతురు గారు అన్నారంట,
మూర్తి గారు ఇదివరకు తేడాగా ఉండేవాడు, ఇప్పుడు ఆయన దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పను నీవు మారని వాడవయ్యా, మాట తప్పను నీవు మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలో జీవమున్నది, అది నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది నన్నిలలో బ్రతికించుచున్నది. మాటతోనే మృతులు లేపినావా, మరణములు విరచినవో దేవా, మాటతోనే మృతులు లేపినావా, మరణములు విరచినవో దేవా, మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలో స్వస్థతున్నది, అది నా రోగము తొలగించుచున్నది. మాటతోనే చక్క చేసినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా, మాటతోనే చక్క చేసినావా, సర్వశక్తి కలిగిన ఓ దేవా, మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలో జ్ఞానమున్నది, అది నీ త్రోవల నడిపించుచున్నది. నీ మాటలో జ్ఞానమున్నది, అది నీ త్రోవల నడిపించుచున్నది. మాటతోనే బుద్ధి నేర్పినావా, హృదయమును ఎరిగిన ఓ దేవా, మాటతోనే బుద్ధి నేర్పినావా, హృదయమును ఎరిగిన ఓ దేవా. దేవుడు మాట్లాడుతుంటే మనం ఎందుకెలా ఉంటున్నాం? మన జీవితాలు ఎందుకెలా దరిద్రంగా ఉన్నాయి? కొంతమంది చెప్పనా, నువ్వు దేవుడు మాట వినడం లేదు కనుక. హల్లెలూయా, దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. దేవుని మాటను వింటలేదు, నీ మాట ఆయన అనాలి. ఒక ఆయన అంటున్నాడు, దేవుడు మాట్లాడు. దేవుడు మాట్లాడ్డా, నువ్వే మాట్లాడేసుకుని నువ్వే సమాధానం చెప్పుకుని పోతున్నావు. నువ్వు దేవుడికి అవకాశం మాట్లాడుతాడు. మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. నేనైతే ఒకరోజు ఆయన మాట్లాడకపోతే ఆ రోజు నేను ఉండను. ఇంకా కార్యక్రమం పెట్టుకోవాలి మీరు. దేవుడు మాట్లాడితేనే బ్రతుకుతాం. ఆయన మాటలో జీవం ఉంది. జాన్ వెస్లీ గారు నాకు ప్రేరణ. ఆ మహాదైవజనుడు ఆయన పుస్తకంలో చదివి ఆయన చనిపోయే ముందు అందరితోటి చెప్పాడు, నన్ను పిలిచిన రోజు నుంచి పడిపోతాడు ఈడే సెంటర్. నన్ను పిలిచిన రోజు నుంచి ఈరోజు వరకు నాతోటే ఉన్నాడు. ఈరోజు వరకు నాతోటే ఉన్నాడు. ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు అని వెళ్ళిపోయాడు. కాబట్టి బైబిల్లో కీర్తన గ్రంథంలో ఉంది, ఈ దేవుడు మన దేవుడు సదాకాలం మన దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన నడిపించును. హల్లెలూయా. ఎప్పుడు దాకా ఉంటాడు కూడానే? ఆయన కూడా ఉంటే, ఆయన కూడా ఉంటూ ఉంటాడు. ఆయన కూడా లేకపోతే మన కూడా ఆయన ఎందుకుంటాడు? ఆయన ఏం పని లేదా? సరే, ఆయన ప్రతిదినము మనతో మాట్లాడకపోతే కష్టం. కాబట్టి నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి.
మనము ప్రభువుని ఏదని అడిగినప్పుడు ఆయన చేసేదాకా ఎదురు చూడాలి. తొందర పెట్టకూడదు. ఒకరోజు ఒక పెద్ద ఆయన ఒక 10 మొక్కలు పట్టుకుని రైల్లో వెళుతున్నాడు. ఒక యవ్వనస్తుడు ఆ ముసలాయన్ని చూసి, తాత ఏంటి మొక్కలు పట్టుకెళ్తున్నావు అంటే, నేను అక్కడక్కడ మొక్కలు నాటుతాను అబ్బాయి అన్నాడు. ఏంటి మొక్కలు పెరిగి చెట్లయ్యి కాయలయ్యి తిందామనా అన్నాడు. కాదు నాయన, ఎవరో ఒకడు తింటారు కదా, ఏం సంతోషం, ఏం చూస్తున్నావు, తిందామనా అన్నాడు. ఏంటి అంత ఆశ ఉందా ముసలాయన నీకు అన్నాడు. లేదు నాయన, ఓకే మంచిది, నన్ను బాగానే అడిగావుగా నువ్వు, నీకు పెళ్ళయి అన్నాళ్ళు అయింది అన్నాడు. 2 ఏళ్ళు అయింది అన్నాడు. పిల్లలు ఉన్నారా అన్నాడు. లేరు అన్నాడు. నీ చేతిలో ఉన్న పని నీకు అవ్వలేదు, నన్ను విమర్శించడం అన్నాడు. మళ్ళీ సిగ్గుపడిపోయి రైలు దిగేశాడు. దేవుని స్తోత్రం. ఆయన చేసే పని ఇప్పుడు మన పూర్వీకులు నాటిన చెట్లు కాయలు మనం తింటున్నాం. హల్లెలూయా. తప్పు కదా. యేసు ప్రభు నాటినటువంటి గొప్ప రక్షణ ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆయన రక్షణలో ఓపిక ఉండాలి. ఓపిక ఎంత ఓపిక ఉండాలి, పిల్ల. అబ్రహాము 75 ఏట పిలిచాడు, పిల్లోడిని ఇస్తాను అన్నాడు. ఓ 10 ఏళ్ళు అయ్యాక అడిగాడు, 15 ఏళ్ళు అయ్యాక అడిగాడు, 25 ఏళ్ళు అయ్యాక ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాం అన్నాడు, నాకు 100 తండ్రి, 100 మా ఆవిడకి 90, ఇప్పుడు పిల్లోడిని ఇచ్చావు, ఇంకా మేము ఎంతకాలం ఉంటామంటే ఆయన అన్నాడు, ఇంకా 75 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటాం. నేను చాలామంది మనవాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు, దేవుడి కంటే మా ఆయన గొప్పోడు అని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం, మీ ఆయన చాలా గొప్పోడమ్మా, నిన్ను రోజు ఆయనే బతికిస్తున్నాడు కదా. ఉన్నారా? ఇలాగ నా దగ్గరే ఇలాగా నిజం చెప్పండి, మీరు ఎవరి మీద ఆధారపడ్డారో? ఎవరి మీద ఆధారపడ్డారో? బైబిల్ చెప్తుంది ఆయన మీద ఆధారపడాలి. హల్లెలూయా. నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా ఆయన మీద ఆధారపడాలి. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఇది యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. యవ్వన కాలములో ఎక్కువగా దేవుడి సేవ. ఇప్పుడు చూడండి, మేము పెద్దవాళ్ళమయ్యాం, కుర్రవాళ్ళు చాలా ఇంకా ఎక్కువగా చేయొచ్చు, కానీ పెద్దవాళ్ళు చేస్తున్నారు. కుర్రవాళ్ళు వేరే పనుల్లో ఉన్నారు. చదువు అయ్యేటప్పటికేమో ఏదో పిల్లని చూసుకుని దాన్ని పెళ్లి చేసుకునే పని, తర్వాత దాని వెనకాల తిరిగే పని, ఆడ వెనకాల తిరిగే పని. దీనికి యవ్వనస్తులు ఒకప్పుడు జానవేశ్వరి యవ్వన ప్రాయంలోనే బలమైన సేవ చేశాడు. యవ్వనస్తులు బలమైన వారుగా ఉంటారు. యోసేపు యవ్వనస్తుడుగానే రాజు అయిపోయాడు. దేవుని స్తోత్రం. దావీదు చిన్న వయసులోనే రాజు అయిపోయాడు. హల్లెలూయా. నీకేమో నిద్ర వచ్చేది, ఆడేమో అంటున్నాడు. కాబట్టి యవ్వనస్తులు ఎలా ఉండాలి? చూసిరా అంటే కాల్చి వచ్చేలా ఉండాలి. తణుకెళ్ళంటే తణుకు నుంచి మాట్లాడాలి. 5 నిమిషాలు తణుకులో ఉన్నానంటే అనాలి. రయ్యమంటూ ఉండాలి. ఏది మనకంటే నీరసం. నేను ఒక రోజున ఒక యవ్వనస్తుడిని తణుకెళ్ళి 11ంటికి వస్తానన్నాను. నేను వెళ్ళి 11 నరేంద్ర సెంటర్లో ఉంటాడు, 11:30కి వస్తున్నాడు. ఎవరా అంటే అదంటే అంటున్నాడు. ఓరి బాబోయ్, ఈడెక్కడ యవ్వనస్తుడు ఆయన అనిపించింది. యవ్వనస్తులు ఎలా ఉండాలి? ముసలోళ్ళలా ఉన్నారు. ముసలోళ్ళేమో యవ్వనస్తుల్లాగా ఉన్నారు.
అలాంటి పరిస్థితి ఏర్పడింది. మా అత్తగారు ఆవిడ చనిపోయే ముందు ఒక 2 సంవత్సరాల ముందు వరకు ఆవిడ చేసిన పనిలో 50వ వంతు చేయలేకపోయేవారు వెళ్ళాం. ఇంకా మా వదిన గారు అయితే చెప్పక్కర్లేదు, ఎక్కడ ఉన్నావో, ఎక్కడే ఉన్నానమ్మా తల్లి. ఆవిడ ఎంత స్పీడ్ అంటే చాలా వేగంగా ఉండేది. ఆవిడ చాలా యాక్టివ్గా పనిచేసేది. మరి ఆ వృద్ధాప్యంలో అంత చక్కని పని చేసేది ఆవిడ. ఆ భర్తకు కావాల్సినవి అన్నీ కూడా ఆవిడ చూసుకునేది. ఎవరి మీద ఆధారపడకుండా ఎంత పరిచర్య చేసింది ఆవిడ. కాబట్టి అది దేవుడు అనుగ్రహించు కృప అనుకోవాలి. కాబట్టి నిరీక్షణాధారము కలుగునేమో అని బుడిదలో మూత పెట్టుకోవాలి. చూడండి, యేసు ప్రభు పరిచర్య ప్రారంభించింది ఎన్నో సంవత్సరంలో. మీ నాన్న అడుగుతావా? ఎవరిని అడుగుతావు? చెప్పు. ఏమయ్యా నువ్వు చెప్పు. ఎన్నో సంవత్సరంలో వినబడతలేదు అంటే ఏంటంటున్నాడు? 13. రేపు పొద్దున్న ఎవరన్నా సేవకుడు వచ్చేదని అడిగాడానికి మిమ్మల్ని భలే నడుపుతున్నాడు మీ పాస్టర్ గారు అంటారు. ఎన్నో సంవత్సరాలు సేవ ప్రారంభించాడు? 30. నీ వయసు ఎంత? 42. చూడు ఎలా ఉన్నాడు. 30వ సంవత్సరాలు. ఇంకొక ఆయనేటి బులేక. అది కాదయ్యా, యవ్వన ప్రాయం అయింది. యేసు ప్రభు యవ్వన ప్రాయం. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? 3.5. 33.5కే అంతా అయిపోయింది. 30 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడు ఆయన? కొట్టువారి వైపు చెంపను తిప్పాడు. హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? తన్ను కొట్టువాని తట్టు చెంపను త్రిప్పవలెను. మనోళ్ళు ఎవరైనా 30 ఏళ్ళు ఎవరైనా కొడితే వాళ్ళని బతకుండా కొట్టేస్తారు కదా. మరి ఏం చేయాలంటున్నాడు దేవుడు? ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాలట. దేవుడు పిల్లలు అలా ఉండాలి. యేసుప్రభు యవ్వన ప్రాయంలో సేవ చేసి చనిపోయాడండి. యవ్వన ప్రాయంలో. ఎంత బాధాకరం చూడండి కదా. 30 నుంచి 3.5, 33.5. కొట్టువాని తట్టు చెంపను త్రిప్పవలెను, నిందతో నింపబడవలెను. అన్ని నిందలే ఆయనకి. ఎప్పుడూ గొడవలే, ఎప్పుడూ శోధనలే. ఆయన జయించాడు. హల్లెలూయా. యవ్వనస్తులు చాలా బలవంతులుగా ఉండాలి దేవుళ్ళలో. యవ్వనస్తులు బలంగా ఉండాలి దేవుళ్ళు. అసలు మన సంఘంలో 100 మంది యవ్వనస్తులు ఉండాలి. యవ్వనస్తులు బాగా యాక్టివ్గా ఉండాలి. ఇలా చేత్తో లేపేయాలి. 50 కేజీల పూట ఇలా కొట్టాలి పైకి, నడువిరిగిపోతే. బలంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి కదా. దేవుడు చెప్తున్నాడు. ఎంత బలవంతుడంటే యేసుక్రీస్తు చేతుల్లో మేకులు కొడుతుంటే తట్టుకున్నాడు, కాళ్ళ మీద మేకు కొడుతుంటే తట్టుకున్నాడు. మీకు ఫినిష్ ఇచ్చి గుచ్చితే తూలో పడిపోతారు గబుక్కుని. ఫినిష్. అంత శక్తివంతులు మీరు కదండి. కాబట్టి తట్టుకున్నాడు. చూడండి, కొరడా దెబ్బలు తట్టుకున్నాడు. 40 దెబ్బలు తట్టుకున్నాడు. నిందతో నింపబడ్డాడు. తన్నారు, గుద్దారు, సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడి నుంచి వేల్పూర్ పరిగెత్తమంటే మన వాళ్ళు ఎంతమంది పరిగెత్తారో తెలదాం. మధ్యలో అంబులెన్స్ ఎంతమందికి రావాలో తెలదాం. అది పరిస్థితి మంది కదా. తాయితీగా నడుస్తారు పాపం. ఉత్సాహంగా ఉండాలి
దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు నిందతో నింపబడాలి. ప్రభువు సర్వకాలము విడనాడడు. దేవుడట నిన్ను విడిచిపెట్టడు. 3 రోజుల కిందట తెల్లవారుజామున ఒక చోట సంఘంలో వాక్యం చెప్తున్నాను. అక్కడ పేరొద్దు కానీ నన్ను విడిచిపెట్టిన కుటుంబం ఒకటి ఉంది అక్కడ. నన్ను విడిచిపెట్టిన కుటుంబం ఉంది అక్కడ. ఆ కుటుంబం అలా చూస్తున్నాను. ఇంకా అలా చూస్తూ ఉండగా అంత స్పష్టమైన దర్శనం అంటే, ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు. నా చెయ్యి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. ఆత్మచేత అభిషేకించి వాక్యముతో నడుపుచున్నాడే, జీవవాక్యముతో నడుపుచున్నాడే. పాట పాడుతున్నాం, ఇలా చూస్తున్నారు. మీరు వదిలినా ఆయన వదలడా అని చెప్పాను. కాబట్టి అలా ఉండనవాడు నిమిషం కూడా ఉండనవాడు ఆడ అమ్మన పాపం ఏంటో అదో శోధన. ఆడికి అత్తమాన ఏదో గొడవతోటి ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అనుకుంటా, ఏడిపించేస్తాడు. చాలామందికి పిల్లలకి ఈ సువార్తలో కూర్చుంటారు కదా, వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయి అర్థం అవుతుంది కదా, పిల్లలు కదా, ఇంక అత్తమానం తూంకాడ తీసుకెళ్ళి అంటారు రాపోయినా సరే. అది వాళ్ళు తప్పించుకుంటాకన్నమాట. అది అన్నమాట. ఏదో బాధ, చిన్నప్పుడే నాకు ఈ బాధలు అనుకుంటాడు. వాళ్ళకేమో గొంతులు వేయాలి, బయటికి పోవాలని ఉంటుంది. ఇక్కడేమో ఇవిడ గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది. నొక్కి కొలిది అర్జెంట్ అంటాడు. కాబట్టి చేయగలిగింది ఏముంది, అదిగో మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు పావు గంటకి. యారా హీరో, ఓకే అబ్బాయి ఉండడం వదిలేయమ్మ, మళ్ళీ ఆడిని ఎందుకు లాగుతూ వాళ్ళ అమ్మను వదిలిపెట్టడు. యవనస్తుడు. ఓకే చూడండి, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవ్వన ప్రాయంలో పని ఎక్కువ పెడతాడు దేవుడు మనకి, ఆ పని చెయ్యగలడని. మొత్తం బైబిల్ గ్రంథంలో అందరూ కూడా యాకోబు, మన యోసేపు, ఈ పేతురు, యోహాను అందరూ, యేసుప్రభు అందరూ యవ్వనస్తులాడు. యవ్వనస్తులు బలమైన పని చేశారు వాళ్ళు. పౌలు అందరూ మంచి యవ్వనంలో ఉన్నారు. నన్ను ఎందుకో చాలా లేట్గా పిలిచాడు దేవుడు మోషేలాగా. మోషేని 80 ఏట పిలిచాడు, నయమే నన్ను 40 ఏట పిలిచాడు. అదృష్టం. కాబట్టి ఈ కుర్రోళ్ళందరూ దేవుడి కొరకు. ఏమయ్యా గీడెప్పుడు వచ్చాడు కళజుడు. ఓకే, కాబట్టి చూడండి, చివరగా చక్కని మాట చెప్పి ముగించేస్తాను.
ప్రభువు సర్వకాలము విడనాడడు, బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడు. హల్లెలూయా. మన మీద కోపం వచ్చినప్పుడు కొద్దిగా వదిలిపెడతాడు. కోపం వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే పట్టుకుంటాడు. జాలి ఎక్కువ ఆయన, చాలా జాలి. ఆయన హృదయమే జాలితో నిండి ఉంటుంది. ఎందుకంటే మనము మట్టి వంటి వారమని ఆయనకి తెలుసట. హల్లెలూయా. మన బలహీనతలన్నీ తెలుసు ఆయనకి, మనం ఎలాంటి వారమో తెలుసు ఆయనకి. అందుకే జాలి పడతాడు. పిల్ల జాలి పడతాడు కానీ పాపాన్ని ఒప్పుకోడు. చెప్పు. జాలి పడతాడు కానీ చెప్పండి, పర్వాలేదని పాపాన్ని అనడు 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 అనడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జాలి పడతాడు అంతే. కాబట్టి చివరగా హృదయపూర్వకముగా నరులకు విచారము బాధ కలుగచేయడు. దేవుడు ఎవరినే బాధ పెట్టడు. ఎవ్వరు విచారంగా ఉండటం ఇష్టం ఉండదు. మీరు మీ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పిల్లలు సంతోషంగా ఉంటే మీకు సంతోషమే, కానీ వాళ్ళు ఏదైనా దుఃఖంలో ఉంటే మీకు ఎంత బాధ. అలాగే దేవుడికి కూడా చాలా బాధ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఇర్మియా వాక్యం అర్థం చేసుకోండి. దేవుడు ఎవరిని బాధ పెట్టడు. ఆయనకు అనుదినము వాత్సల్య పుడుతుంది. ఇలాంటి దేవుడు మనకున్నందుకు మనం ధన్యులం. మనము దేవుణ్ణి బాధ పెట్టవద్దు. హల్లెలూయా. మనం దేవుణ్ణి బాధ పెట్టవద్దు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలం ముందు ఏర్పాటు చేయబడిన సువార్తను బట్టి స్తోత్రాలు. మీ పిల్లలందరినీ రక్షించండి. ఇక్కడ ఏర్పాటు చేసిన వారిని దీవించండి. తిరిగి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.